29 సైజు బ్లౌజ్ అండి. టేప్ కొలతలతో ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ క్లాత్ ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి. క్రింది వైపున క్రాసులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము లూజు 29 ఇంచులు ఉందండి. 4 భాగాలు చేసుకోవాలి. ఏడు మీద 2 గీతలు వచ్చిందండి. అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదండి, ఎందుకంటే వెనకాల డాక్లు వేసుకోవడానికి. 1 ఇంచ్ ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదండి, అక్కడి నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలండి, ఎందుకంటే ఖర్చు కోసం అండి. ఇక్కడ నుంచి మొత్తం కొలుసుకుంటేనండి 10 ఇంచులు వచ్చిందండి. నడుము పొడవు 14 ఇంచులు ఉందండి. ఇక్కడ హాఫ్ ఇంచుకు మార్క్ వేసుకున్నాం కదండి, అక్కడి నుంచి కొలుసుకుంటే 14 ఇంచులు నడుము పొడవు ఉందండి. 14 ఇంచులు నడుము పొడవు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి. అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. మొత్తం పొడవు 14.5 ఇంచులు ఉందండి. అలాగే ఇక్కడ కూడా ఒక 14.5 ఇంచులకి పెట్టుకుని మార్క్ వేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సంఖ సైడ్ 8 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఛాతీ లూజు 18.5 ఉందండి. దీనిలో సగము 9 మీద 2 గీతలు ఉందండి, అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకు ఒక మార్క్ వేసుకోవాలి. ఈ మార్కులన్నీ ఇలా డ్రా చేసుకోవాలి. నెక్క పొడవు 4.5 ఉందండి. ఇక్కడ నుంచి 4.5కి ఒక మార్క్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. మొత్తము 5 ఇంచులు ఉందండి. 29 సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ భుజాలు 5 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. 3 ఇంచులకి భుజానికి ఒక మార్క్ వేసుకోవాలి. 2 ఇంచులకి నెక్కకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 5.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. చంక రౌండ్ అండి. ఇక్కడ నుంచి 5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్కి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా డాట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది సంక రౌండ్. ఇక్కడ నుంచి 7.5 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచు వదులుకొని రౌండ్ ఇలా గీసుకోవాలి నెక్ కోసం. ఇక్కడ నుంచి 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. డాట్ పొడవు 4 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడికి హాఫ్ ఇంచ్, అలాగే ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇది 29 సైజు బ్యాక్ పార్ట్ అండి.